ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకి 10th క్లాస్ 12th టాపిక్స్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్. దాని వెయిటేజ్ వచ్చేసరికి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుందమ్మా, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ 4 మార్క్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం అన్నట్టు. ఓకే అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ మనకేమి ఇచ్చినారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఉందో 2 cubes each of volume 64 centimeter cube are joined end to end. అంటే ఏం జరుగుతుంది, మనకి ఏదైతే ఉందో అక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి అన్నట్టు. రెండింటి యొక్క వాల్యూమ్ కూడా 64, అంటే దీని యొక్క వాల్యూమ్ 64, అలాగే దీని యొక్క వాల్యూమ్ కూడా 64 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రిజల్టింగ్ క్యూబాయిడ్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీని యొక్క ఏరియా వాల్యూమ్ 64, దీని యొక్క వాల్యూమ్ 64. ఈ రెండింటిని కూడా ఎండ్ టు ఎండ్, అంటే ఈ రెండింటిని కలిపేశారంట. ఈ రెండు అంటే దీని యొక్క ఎండ్ పార్ట్ ని దీని యొక్క ఎండ్ పార్ట్ తోటి కలిపేశారు. కలిపితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా మనకు ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఇది మనకి ఏదైతే ఉందో మీకు అబ్జర్వ్ చేసి ఇది క్యూబ్, ఇది కూడా క్యూబ్, బట్ ఈ రెండింటిని సేమ్ అన్నట్టు. ఈ రెండింటి యొక్క వాల్యూమ్ సేమ్. ఈ రెండింటిని కలపడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది, ఈ విధంగా ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. ఇది ఏదైతే క్యూబాయిడ్ ఫామ్ అయిందో ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే నథింగ్ బట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రిజల్టింగ్ క్యూబాయిడ్. ఆ రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క ఓకే మా చూడండి సరి జాగ్రత్తగా. ఏదైతే ఉందో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఏదైతే 2 క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సైడ్ ఏదైతే ఉందో సైడ్ యొక్క లెంత్ కాస్త నేను ఏ అని చెప్పేసి నేను కన్సిడర్ చేస్తాను. ఏదైతే ఉందో వీటి యొక్క సైడ్ యొక్క లెంత్ ఏ అని చెప్పేసి నేను కన్సిడర్ చేస్తాను. అంటే ఇక్కడ సపోజ్ ఇది కూడా మనం ఏ అని చెప్పేసి తీసుకున్నాము. దీని యొక్క సైడ్ యొక్క లెంత్ ఏ అని చెప్పేసి తీసుకుంటాను, అలాగే దీన్ని కూడా ఏ అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే మా లెట్ us take side of a cube is equal to a centimeters. ఏదైతే ఉందో సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ వచ్చేసరికి ఏ సెంటీమీటర్స్ అనుకున్నాం. అండ్ గివెన్ దట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ that is equal to 64 సెంటీమీటర్ క్యూబ్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో వాల్యూమ్ కాస్త మనకి ఏదైతే ఉందో 64 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి, సైడ్ క్యూబ్ అన్నమాట. ఇక్కడ సైడ్ అంటే ఏ అనుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. దట్ ఎంప్లాయిస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ని మనం ఏం రాయొచ్చు, 4 క్యూబ్ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. అంటే 4 4s are 16, 16 4s are 64. మరి ఇక్కడ బోత్ సైడ్ నా క్యూబ్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏదైతే దీని యొక్క క్యూబ్ యొక్క సైడ్ ఈచ్ సైడ్ కాస్త 4 సెంటీమీటర్, అలాగే ఈ సైడ్ ఏదైతే ఈ క్యూబ్ యొక్క సైడ్ కూడా 4 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఏవైతే ఉన్నాయో ఈ 2 క్యూబ్స్ ని మనం ఏదైతే ఉందో మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు దీని యొక్క లెంత్ అమ్మా ఏదైతే రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క ఇది 4 ఇది 4, 4 + 4 ఎంత అన్నట్టు, లెంత్ కాస్త మనకి 8 సెంటీమీటర్స్ అవుతుంది. లెంత్ కాస్త 8 సెంటీమీటర్. అలాగే మనకి ఏదైతే ఉందో బ్రెడ్త్ కాస్త మళ్ళీ సేమ్ అన్నట్టు, ఇది కూడా 4 అవుతుంది. అలాగే హైట్ కూడా మనకి ఏమవుతుంది, 4 సెంటీమీటర్స్ అన్నట్టు. ఓకే అమ్మా, ఏదైతే ఉందో లెంత్ బ్రెడ్త్ హైట్, therefore when 2 cubes are joined end to end,
then length of the cuboid is equal to bracket లో L పెట్టుకుంటే 4 plus 4 8 centimeters. Next, breadth of the cuboid B equal to 4 centimeters. Next, height of the cuboid H equal to 4 centimeters. అంటే మనకి ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ వచ్చేసిందమ్మా. ఏదైతే ఉందో దీని యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాము. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ resultant cuboid is equal to 2 into LB plus BH plus HL. That is equal to 2 into మా L అంటే 8 అవుతుంది, B అంటే ఏమన్నా 4 అవుతుంది, ప్లస్ B అంటే ఏమన్నా 4 అవుతుంది, అలాగే H అంటే 4 అవుతుంది, ప్లస్ H అంటే 4, మళ్ళీ L అంటే 8. That is equal to 2 into 4 8s are 32 plus 4 4s are 16, 4 8s are 32. That is equal to 2 into మా 32 plus 32 అంటే 64 plus 16 అంటే 80 అవుతుంది. 2 into 80 that is equal to 160. ఇది కాస్త సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైతే ఉందో మనకి ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నట్టు. 4 మార్క్స్ కి ఎక్కువగా అడుగుతానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఏవైతే ఉన్నాయో 2 క్యూబ్స్ అనేవి ఇచ్చున్నారు అన్నట్టు. మనకి 2 క్యూబ్స్ అనేవి ఇచ్చున్నారు అనమాట. ఆ 2 క్యూబ్స్ యొక్క సైడ్ అనేది మనకి ఇవ్వాల, బట్ ఏదైతే ఉందో 2 క్యూబ్స్ సంబంధించినటువంటి వాల్యూమ్ ఇచ్చినారు అనమాట. దీని యొక్క వాల్యూమ్ 64 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి దీని యొక్క సైడ్ తెలియదు కాబట్టి దాని యొక్క సైడ్ ని కాస్త మనం ఏ అని చెప్పేసి తీసుకున్నాము. అలాగే మనకి ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ ఫార్ములా ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 అప్లై చేస్తే ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ 4 ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఈ 4 కలిపితే ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క లెంత్ 8, అలాగే బ్రెడ్త్ అనేది 4, హైట్ అనేది కూడా 4 అవుతుంది. మనం లెంత్, బ్రెడ్త్, హైట్ రాసుకున్నాము. ఏదైతే ఉందో రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నట్టు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus HL అవుతుంది. దానిలో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 160 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఓకే, అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి. Okay, good morning students. A vessel in the form of a hollow sphere, hollow hemisphere mounted by a hollow cylinder. అంటే ఇక్కడ ఏదైతే ఉందో హాలో అంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక సిలిండర్ మీద ఇలా ఒక పైన ఏదైతే ఉందో ఒక హెమిస్పియర్ ఉందమ్మా. ఏదైతే ఉందో ఖాళీగా ఉన్నటువంటి ఒక హెమిస్పియర్, అంటే ఈ పార్ట్ వరకు సిలిండర్ అన్నట్టు, దాని మీద ఏదైతే ఉందో మనకి ఈ విధంగా ఉన్నటువంటి ఒక హెమిస్పియర్ ఉంది. అయితే మనకేమి ఇచ్చినాడు? ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 14 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కాస్త 14 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు. అలాగే ద టోటల్ హైట్ ఆఫ్ ద వెజల్ ఈజ్ 13 సెంటీమీటర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఉండేటువంటి టోటల్ హైట్ కాస్త 13 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు. ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెజల్. అంటే ఏదైతే ఉందో లోపల ఏదైతే ఉందో ఎంత ఏరియా ఉంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే ఇచ్చింది గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చున్నారు, డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ అని చెప్పేసి ఇచ్చున్నారు కదా. అది రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏమి ఇచ్చినారు, డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ 2r is equal to మనకి డయామీటర్ కాబట్టి 14 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. దాని నుంచి నేను రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాను. రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ ఈక్వల్ టు ఏమో 14/2 అంటే ఎంత అవుతుంది, 7 సెంటీమీటర్స్ అన్నట్టు. అంటే మనకి ఏదైతే ఉందో మనకి దీని యొక్క రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి డిస్టెన్స్ కాస్త మనకి 7 సెంటీమీటర్స్ అని చెప్పేసి తెలుస్తుంది. 7 సెంటీమీటర్స్. ఇది 7 సెంటీమీటర్స్ అంటే ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా 7 సెంటీమీటర్స్ అన్నట్టు. అంటే ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఉండేటువంటి ఈ లెంత్ ఏదైతే ఉందో మీకు 7 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇది 7 సెంటీమీటర్, ఇది ఏమన్నా టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 సెంటీమీటర్. అంటే రిమైనింగ్ ఈ పార్ట్ ఏదైతే ఉంది ఇది కాస్త మనకి 13 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. అంటే ఏదైతే ఉందో మనకి ఈ హైట్ ఆఫ్ ది సిలిండ్రికల్ పోర్షన్, హైట్ ఆఫ్ ది సిలిండ్రికల్ పోర్షన్ is equal to మా టోటల్ గా 13 లోంచి మనం ఏదైతే ఉందో 7 ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 13 - 7 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో మనకి హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో హైట్ వచ్చింది అన్నట్టు. అలాగే ఏదైతే ఉందో ఈ సిలిండర్ యొక్క రేడియస్ కూడా 7 అవుతుంది. ఇక్కడ 7 అవుతుంది అనమాట. ఏదైతే ఉందో దీని యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కావాలంట. అంటే నథింగ్ బట్ ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ కనుక్కుంటారు ఫస్ట్ గా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. మరి దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అంటే ఫార్ములా 2πRH 2 into 22/7 ఇంటూ రేడియస్ ఏమైనా 7 అవుతుంది. హైట్ ఏదైతే ఉందో హైట్ కాస్త మనకి ఇక్కడ మనం ఎంత అనుకున్నాం 6 అని అవుతుందమ్మా. 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇక్కడ 7 అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 44 into 6 6 4 24 24 plus 6 and 24 plus 2 అంటే 26 264 సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. ఇది కాస్త కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ that is equal to 2πr square. That is equal to 2 into pi అంటే ఉన్న 22/7 ఇంటూ మనకి రేడియస్ అనేది మనకి 7 అవుతుంది కదా. అంటే 7 స్క్వేర్ అంటే 7 into 7. ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 44 into 7 7 4s are 28 మళ్ళీ 28 plus 2 308 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్. therefore the inner surface
ఏరియా ఆఫ్ ఏ వెజల్ ఈజ్ ఈక్వల్ టు మా ఇక్కడ వచ్చినటువంటి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో 264 అనేది ఒకటి, అలాగే నెక్స్ట్ 308, ఈ రెండు మనకి యాడ్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. అంటే 264 ప్లస్ 308 మా రెండింటిని మనం యాడ్ చేస్తే ఇక్కడ పక్కన కావాలంటే మనకి యాడ్ చేసుకుందాం. 64 308 12 అవుతుంది, 7 అవుతుంది, 5 అవుతుంది. అంటే మొత్తం టోటల్గా 572 సెంటీమీటర్ స్క్వేర్. అంటే మనకు కావాల్సినటువంటి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్ కాస్త 572 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందమ్మా. మాకు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏమి ఇచ్చినారు మీరు కానీ చూసినట్టయితే ఏదైతే ఉందో ఈ విధంగా ఇలా ఒక హెమిస్పియర్ ఉందన్నట్టు. ఈ విధంగా హెమిస్పియర్ ఎక్కడుంది, ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి సిలిండర్కి, హోలో సిలిండర్కి పైన ఉంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, దీని యొక్క డయామీటర్ ఇచ్చున్నారు, అలాగే నెక్స్ట్ టోటల్ హైట్ ఆఫ్ ద వెజల్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ డయామీటర్ ఇచ్చున్నాడు కాబట్టి దానిలో సగం చూసుకుంటే ఏదైతే ఉందో మనకు 7 కాస్త రేడియస్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క రేడియస్ 7 అంటే దీని యొక్క హైట్ కూడా 7 అన్నట్టు. దీని యొక్క హైట్ 7 తీసేస్తే మనకి హైట్ ఆఫ్ ద మనకి సిలిండర్ కాస్త 13 - 7 అంటే 6 అవుతుంది. అంటే ఏదైతే ఉందో ఈ సిలిండర్ యొక్క హైట్ 6, రేడియస్ 7 కాబట్టి నేను ఈ విధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్టు అంటే ఇక్కడ వచ్చినటువంటి 264 అలాగే ఇక్కడ వచ్చినటువంటి 308 రెండు యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ వెజల్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, మనం నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.